ఇప్పుడు దాని దగ్గర పెద్ద రగడా. వినండి, మీరు జాగ్రత్తగా వినండి. సంతృప్తి కలిగినటువంటి వాని జీవితంలో, కుటుంబంలో సంతోషం ఉంటుంది, కలిగిన దానిలో సంతృప్తి. ఇంకా మీరు రకరకాల విషయాలు ఆలోచించండి. నీ భర్తను బట్టి సంతృప్తి పొందు, నీ భార్యను బట్టి సంతృప్తి పడు. నీ చూపుల్లో సంతృప్తి లేకపోతే నీ కుటుంబంలో నాశనం వస్తుంది, నెమ్మది ఉండదు. ఎందుకంటే నీకు తృప్తి లేని చూపులు చూస్తున్నావు, తృప్తి లేని ఆలోచనలు కలిగి ఉంటున్నావు. అది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఐశ్వర్యవంతుడు లక్షణం ఏమిటంటే కలిగిన దానితో. ఎంతమందికి అర్థమైంది? కుటుంబంలో సంతోషం ఉంటుంది సంతృప్తి వలన. ఇంకొక మాట చెప్పనా, సంతృప్తి కలిగిన వాళ్ళంటే దేవునికి భలే ఇష్టం, ప్రియమైన వారు వాళ్ళు. ఏ స్థితిలోనైనా నేను ఉండగలను ప్రభువా, నువ్వు ఎక్కడికి వచ్చి పెడితే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏది ఇస్తే దాన్ని తీసుకుంటాను. కరువైనా, కాటకమైన, ఖడ్గమైన, వ్యాధైనా, బాధైనా, అది సంపన్న స్థితి అయినా, హీన స్థితి అయినా, అది నీకు తెలియకుండా రాదు కదా తండ్రి, మీకు స్తోత్రమని చెప్పి దేవునికి అప్పగించుకుంటాడు సంతృప్తి కలిగిన వాడు. అందుకని దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా, జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు తృప్తి కలిగిన వాడు. ఇప్పుడు సంతృప్తి ఎలా వస్తుందో మరొక 5 విషయాలు త్వరగా 4 విషయాలు చెప్పేస్తానే. ద్వితీయోపదేశకాండము 33:23. నప్తాలి ఇట్లా, నేను కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. దేని చేత తృప్తి అమ్మా? దేని చేత? కటాక్షము అనగా కృపా, దయా. దయా గమనించాలి. దేని చేత తృప్తి? కటాక్షము చేత తృప్తి.